నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ముడి చమురు రష్యా నుంచి కొనుగోలు అంశంపై అమెరికా రోజుకో ప్రకటన చేస్తోంది. ఇరాన్ నుంచి ఆయిల్ సరఫరా సాధ్యం కాని నేపథ్యంలో భారత్తో సహా పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై సడలింపులుండవని తేల్చి చెప్పింది. ఇంతలోనే మళ్లీ యూటర్న్ తీసుకున్న అమెరికా రష్యా చమురును నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చని ప్రకటించింది. కొనుగోళ్లపై ఇచ్చిన సడలింపులను మరో నెల రోజుల పాటు కొనసాగిస్తూ యుఎస్ ట్రెజరీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లను ఇతర దేశాలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు యుఎస్ ట్రెజరీ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనుగోలుకు వీలుగా భారత్ కోసం అమెరికా మార్చి 5న ఆంక్షలను సడలించింది. అప్పటికే నౌకల్లోకి లోడ్ చేసిన రష్యా చమురు రవాణాలో ఉన్న ముడి చమురు కొనుగోళ్లపై సడలింపులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత సడలింపులను ఇతర దేశాలకు విస్తరించింది. చివరకు ఏప్రిల్ 11 వరకు వాటిని పొడిగించింది. మరో నెల రోజుల పాటు సడలింపులు అమల్లోనే ఉంటాయని తాజాగా మరోసారి ప్రకటించింది. అయితే ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, ఉక్రెయిన్లలోని కొన్ని సంస్థలకు మాత్రం ఈ సడలింపులు వర్తించవని పేర్కొంది. చమురు కొనుగోలు వ్యవహారాల్లో అమెరికా మాట వినని దేశాలకు టారిఫ్ల కొరడా జుళిపించే జాడ్యాన్ని అమెరికా అమలు చేస్తోంది. దీంతో రష్యా లాంటి దేశాలు చమురు అమ్మాలన్నా, భారత్ లాంటి దేశాలు కొనాలన్నా ట్రంప్ నిర్ణయానుసారం మసలుకోక తప్పడం లేదు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.